ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా అభివర్ణిస్తారు. ఆ రోజు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే లోకంలో ఉన్నటువంటి జీవుల యొక్క అజ్ఞానాన్ని పారద్రోలి ధర్మబద్ధమైన జీవితంలోని ఔన్నత్యాన్ని వారికి తెలియజేయటం కోసం వ్యాసుడి రూపంలో భూమండలం మీద అవతరించాడని పురాణం చెబుతూ ఉన్నది. అందుకే ప్రతినిత్యం మనం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటూ మొట్టమొదటి గురువు శ్రీమన్నారాయణుడు, ఆయన అంశ వ్యాసుడు, ఆయన ద్వారా అద్భుతమైనటువంటి భాష్యాలన్నింటినీ తెలుసుకున్న ఆదిశంకరులు, అటు తరువాత ఆ విజ్ఞానాన్ని మనకు అందించిన మన గురువులు. ఈ గురు పరంపరను అంతా మనం ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వ్యాసుడు అనంతమైన వేదము రాసిన అంతా న్యాసము చేసి ఋక్, యజుర్, సామ, అథర్వణ వేదాలుగా ఆవిష్కరించాడు. అనంతావై వేదాహ, అనంతములైన వేదరాశికి అద్భుతమైన సంస్కరణ ద్వారా వాటిని మనకు అందించాడు. ఆ తరువాత యదిహాత్రి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ర క్వచిత్, పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని మనకు అందించాడు. ఏదైతే భారతంలో ఉంటుందో అదే ప్రపంచంలో మీకు కనపడుతుంది. ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా మహాభారతంలో ఉంటుంది అని ప్రతిజ్ఞ చేసి మరీ మహాభారతాన్ని మనకు అందించాడు. అంటే ప్రపంచ జ్ఞానమంతా మహాభారతాన్ని అధ్యయనం చేయటంతో నీ సొంతమవుతుంది. అలా పంచమ వేదమైన మహాభారతాన్ని మనకు అందించిన తరువాత పురార్థం నవం కరోతీతి పురాణం, ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని అభివృద్ధిని ఎలా పొందాలో తెలియజేయటం కోసం మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ 18 పురాణాలను మనకు అందించాడు. ఇలా అద్భుతమైన విజ్ఞానాన్నంతా అర్థమయ్యే విధంగా మనకు అందజేసిన ఆ మహానుభావుడి యొక్క జన్మదినోత్సవమే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి. కేవలం తాను రచించి ఊరికే కూర్చోలేదు వ్యాసుడు, శిష్యుల ద్వారా దానిని ప్రపంచానికి అందించాడు. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకనే సామంబు సేమిని చదువుచుండే యజువు వైశంపాఖ్యాయనుండు గైకొనే తుదినధర్వంబు సుమంతుడు పఠించే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే తమ తమ వేదమా తపస్సులు భాగించి శిష్య సంఘములకు చెప్పిరంతా శిష్యులెల్లను ఆత్మీయ శిష్యజనులకు బహుమార్గములు చెప్పి అనుమతింప పెక్కు శాఖలు గలిగి ఈ పృథివిలోన నిగమమొప్పారె భూసుర నివహమందు. ఆ వేద రాశినంతా తన శిష్యుల ద్వారా అందరికీ అందజేశాడు. గురువు యొక్క ప్రథమ కర్తవ్యం అది. భారతదేశం మీద ఇంతమంది విదేశీయులు దండయాత్ర చేసినా మన ధర్మాన్ని మనం పాటిస్తూ ధర్మ భ్రష్టత లేకుండా ఎలా జీవించగలుగుతున్నాం? ఇంతమంది మనను మతం మార్చాలి, ధర్మం మార్చాలి, దేవుణ్ణి మార్చాలి అని ప్రయత్నిస్తూ ఉన్నా మనం మన సనాతనమైన సాంప్రదాయాన్ని పట్టుకుని ఎలా ఉండగలుగుతున్నాం అంటే ఇది పుస్తకం ద్వారా ప్రచారమయ్యేటువంటి సిద్ధాంతం కాదు, మస్తకం ద్వారా అందరికీ అందుకునే అద్భుతమైన విజ్ఞానం. ప్రతి తండ్రి తన కొడుకుకు చెప్పుకునేది
అందుకే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను విక్ష్వాకరే బ్రవీత్ అని భగవద్గీతలో 4వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం. కృష్ణుడు ఈ విజ్ఞానాన్ని నేను సూర్యుడికిస్తే సూర్యుడు తన కొడుకైన మనువుకిచ్చాడు, మనువు తన కొడుకైన ఇక్ష్వాకుకి ఇచ్చాడు. ఇలా ప్రతి తండ్రి ఈ విజ్ఞానాన్ని, ఈ సాంప్రదాయాన్ని తన కుమారుల ద్వారా ముందు తరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది అని చెప్పటమే ఈ విధంగా గురు పరంపరను ప్రతినిత్యం మనం ఆరాధించటంలోని ఆంతర్యం. కాబట్టి ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్ట పరం తప. కాలక్రమాన పరంపరానుగతంగా వస్తున్నటువంటి ఈ విజ్ఞానం అంతరించటానికి కారణం మనం మన బాధ్యతను మరచిపోవటమే. కనుక గురు పౌర్ణమి నాడు గురువు పాదాలు పట్టుకొని గురువుకు పాద పూజ చేసి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకున్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోదు. ఆ గురువు మనకు అందించిన సంస్కారాన్ని, విజ్ఞానాన్ని అందరికీ అందించినప్పుడే గురు పౌర్ణమిని మనం చక్కగా నిర్వర్తించుకున్నట్టు లెక్క. నిజానికి వ్యాసపీఠము, వ్యాసుడు అన్నది ఒక పేరు కాదు, ఒక పదవి, ఒక బాధ్యత. దానిని శుక్రుడు, వశిష్ఠుడు, సనధ్వజుడు ఇలా ఎంతోమంది అధిష్ఠించారు. పరాశరుడు సత్యవతితో కలిసి యమునా నదీ తీరాన్ని దాటుతున్న సమయంలో ఎప్పుడూ లేనిది హఠాత్తుగా ఆయనకు సత్యవతి మీద మోహం కలిగి ఆమెను కలిసిన కారణంగా సజ్జోగర్భంతో వ్యాసుడు ఆ నదీ తీర మధ్యంలో అవతరించాడు. పుడుతూనే తల్లికి నమస్కరించి, అమ్మా, నీ దగ్గర సెలవు తీసుకొని నా బాధ్యతను నిర్వర్తించడానికి నేను వెళుతున్నాను, నువ్వు ఎప్పుడు కోరితే అప్పుడు నీ ముందు ప్రత్యక్షమవుతాను అని వరమిచ్చి మరీ వెళ్ళాడు. ఇలా కృష్ణద్వైపాయనుడు అన్న పేరుతో వ్యాసుడు ప్రసిద్ధికెక్కటానికి కారణం నల్లటి వర్ణంతో ద్వీపం మధ్య ఉదయించాడు కనుక కృష్ణద్వైపాయనుడు అని ఆయనకు నామకరణం జరిగింది. అలాంటి వ్యాసుడు అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక శిష్యుడు గురువుగారిని ప్రశ్నించాడు, స్వామి, ఇంతకాలం మీ దగ్గర శుశ్రూష చేశాను, ఇప్పుడు నా స్వగ్రామానికి తిరిగి వెళుతూ ఉన్నాను, మళ్ళీ మీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు లభిస్తుంది అని ప్రశ్నిస్తే, శృణు విప్ర తపేచ్ఛాచేత్ దర్శనార్థం తదా త్వయా పూజనీయో విశేషేణ కథం వాచయతా స్వయం అని సమాధానం చెప్పాడు ఆ గురువు. అంటే నన్ను చూడటానికి ఇంత దూరం రావక్కరలేదయ్యా, ఎవరైతే ఈ విజ్ఞానాన్ని నలుగురికి అందిస్తూ ఉన్నారో, ఎవరైతే పురాణాలలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అందరితో కలిసి పంచుకుంటూ ఉన్నారో వాళ్ళంతా నా స్వరూపమే. కనుక కనీసం గురు పౌర్ణమి నాడైనా పౌరాణికులను, పండితులను, మహానుభావులను సత్కరిస్తూ, సన్మానిస్తూ, ఆరాధిస్తూ నీ జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేయమని చెప్పాడు. అందుకే గురు పౌర్ణమి నాడు మనం మహానుభావులకు శుశ్రూష చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ రోజు ఆలయాలలో అద్భుతంగా ప్రవచనాలు కొనసాగుతూ ఉంటాయి. వాటిని వింటూ ఉడికించిన శనగలను నలుగురికి పంచిపెడుతూ, గురుగ్రహానికి ఇష్టమైన ధాన్యం శనగలు, గురు చరిత్రను నువ్వు పారాయణ చేసి ఆ గురు చరిత్ర గ్రంథాలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. ఇలా గురువును సేవించిన కార్తవీర్యార్జునుడికి దత్తకృప లభించటం వల్ల ఆయన ఇహాన్ని పరాన్ని రెండింటినీ అందుకోగలిగాడు. అంగవైకల్యాన్ని పోగొట్టుకొని సహస్రబాహువులతో రాజ్యభోగాలన్నీ అనుభవించాడు. అష్టాంగ యోగం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి సాధన చేసి ప్రపంచంతో సంబంధం లేకుండా సమాధి స్థితిలో తన జీవితంలోని అత్యంత అలౌకికమైన అనుభూతిని పొందగలిగాడు. కానీ ఆయన పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి
వాసన దోషాన్ని మాత్రం ఆయన వదులుకోలేకపోయాడు. అందము, బలము, యవ్వనము, అధికారము, పాండిత్యము, ధనము, ఈ 6 ఆయన దగ్గర ఉన్నాయి. ఒక్కటి ఉంటేనే గర్వం పెరిగిపోతుంది. మరి 6 ఉన్నప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? కార్తవీర్యార్జునుడు మహిష్మతి నగరానికి చేరుకున్న తరువాత ఆయన చొట్ట చేతులతో జన్మించి జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆయనను అవహేళన చేసిన వారందరి మీద ఆయనకు ఒక రకమైన ప్రతీకార భావన కలిగింది. వారికి ఎలా అయినా గుణపాఠం చెప్పాలనుకున్నాడు. వారికే కాదు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, దేవతలతో సహా అందరికంటే అత్యున్నతమైన స్థానాన్ని పొందగలాలి అన్న భావన చేశాడు. అందుకే దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించి అకుంఠిత దీక్షతో దత్త వరప్రసాది అయ్యాడు. అప్పటి నుంచి ఆయనకు ఒకటే ఆలోచన. అందరూ దత్తుణ్ణి పూజిస్తూ ఆయన చూపిన మార్గంలో నడవకుండా ఎందుకని ఈ బ్రాహ్మణులు చెప్పినట్టు యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు చేస్తూ ఎముకలు కొరికే చలిలో నదీ స్నానాలు చేస్తారు, మాఘ స్నానాలు చేస్తారు. అసలు ఈ బ్రాహ్మణులకు ఇలా చేయించటం వల్ల ఏమిటి లాభం? ఎంతమందికి పుణ్యం వస్తోంది? పుణ్యం మాట అటు ఉంచి ఈ బ్రాహ్మణుల బొక్కసాలు మాత్రం దక్షిణలతో నిండిపోతున్నాయి అని కించిత్ బ్రాహ్మణ ద్వేషం కార్తవీర్యార్జునునిలో ఉద్భవించటం మొదలుపెట్టింది. కారణం ఏమిటి అంటే ఇక్కడే మనం పూర్వజన్మ వంశానుగతంగా వచ్చేటువంటి మనలోని కణజాలం, DNA అంటాం కదా, అలాంటిది ప్రభావితం చూపిస్తుంది. దాని నుంచి బయటపడాలి అంటే గురు సందేశాన్ని ప్రతినిత్యము మననం చేస్తూ ఉండటం ఒక్కటే మార్గం. కార్తవీర్యార్జునులలో ఇలాంటి ఆలోచన రావడానికి కారణం ఏమిటి? ఇక్కడ మనం ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన ఇంకొక విషయం ఉన్నది. ఇక్కడి నుంచి చెప్పబోయే ఘట్టాలన్నింటిలోనూ క్షత్రియ, బ్రాహ్మణ అన్న శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రతివాడిలో సహజంగా ఉండే గుణములకు ప్రతీకలు అని మనం గమనించాలి తప్పితే ఏదో ఒక వర్గపు ప్రజలను ఉద్దేశించి చెప్పినది అని భావించకూడదు. బ్రాహ్మణత్వము అంటే ఆలోచన, క్షత్రియత్వము అంటే ఆచరణ. ఆచరించేటప్పుడు వచ్చేటువంటి ఫలితాలను చూసి నీలో గర్వం పెరగకూడదు. అలానే ఆలోచన చేసేటప్పుడు నీకు కోపం దరిచేరకూడదు. కోపమే తపమును చెరుచును, కోపమే అణిమాది అష్టసిద్ధుల బాపున్ అంటాడు శమీకుడు శృంగితో. కాబట్టి ఆలోచనకు ప్రతీక బ్రాహ్మణత్వము, ఆచరణకు ప్రతీక క్షత్రియత్వము. కార్తవీర్యార్జునుణ్ణి క్షత్రియత్వానికి ప్రతీకగా, పరశురాముణ్ణి బ్రాహ్మణత్వానికి ప్రతీకగా నిలిపి ఆ పాత్రలను నడిపిస్తూ ప్రతివాడికి అవసరమైన జీవన విధానాన్ని తెలియజేసేదే ఈ ఘట్టంలోని అద్భుతమైన ఇతివృత్తమంతా. కార్తవీర్యార్జునుడికి ఇలాంటి ఆలోచన రావడానికి కారణమేమిటి అంటే హయహయ వంశస్థులు యజ్ఞయాగాదులు చేసి బ్రాహ్మణులకు భూరి దానాలు ఇచ్చారు. ఆ దానాలతో వాళ్ళు చాలా సంపన్నులైపోయారు. కాలం గడుస్తున్న కొద్దీ వారి సంపద పెరిగింది. అనుకోకుండా ఒక సమయంలో హయహయ వంశపు రాజుల దగ్గర ధనం మృగ్యమైంది, కోశాగారం జీర్ణమైంది. ఏం చెయ్యాలో తెలియక ధనం కోసం ఆ రాజులు బ్రాహ్మణులను సహాయం అడిగారు. మీ దగ్గర ఉన్న ధనాన్ని మాకిస్తే ఈ ఆపత్కాలంలో దేశాన్ని రక్షించి తిరిగి వడ్డీతో సహా మీకు చెల్లిస్తామని చెప్పారు. కానీ రాజుకిచ్చిన ధనాన్ని మనం తిరిగి ఎలా అడగగలుగుతాం?
రాజు ఇవ్వకపోతే వారికి మళ్ళీ ప్రమాదం వచ్చి ధనాన్ని చెల్లించలేకపోతే మనం అడగలేం. కాబట్టి మన దగ్గర లేదని చెబుదాం అనుకున్నాడు బ్రాహ్మణులంతా. శర్మ అంటేనే తృప్తి అని అర్థం. పురము యొక్క హితము కోరువాడు, దేశము యొక్క హితము కోరువాడు బ్రాహ్మడు. అలాంటి బ్రాహ్మణత్వం ఎప్పుడైతే స్వార్థంతో నిండిపోతుందో అప్పుడు ప్రపంచానికి హాని కలుగుతుంది. ఆ బ్రాహ్మణత్వానికి కూడా ద్రోహం వాటిల్లుతుంది. హయహయ రాజులు ఎంత అడిగినా బ్రాహ్మణులు ఇవ్వకపోవడంతో వారి మీదికి దండయాత్రకు వచ్చారు. ఇల్లంతా వెతికారు, ఏ ఇంట్లో కూడా ధనం దొరకలేదు. భూమి తవ్వి చూశారు. అప్పుడు అర్థమైంది, మనం అడుగుతామని దేశానికి వచ్చినటువంటి కష్టాన్ని కూడా లెక్కబెట్టకుండా వీళ్ళు తవ్వి మరి భూమిలో ధనాన్ని దాచిపెడతారా, వీళ్ళేం బ్రాహ్మణులు, ఇదేం బ్రాహ్మణత్వము అన్న భావనతో వారంతా కనపడ్డ బ్రాహ్మణ్ణి కనపడ్డట్టు ఖండించి వధించారు. అలా అంతకు ముందు ఉన్న రాజులు చేసినటువంటి పని కారణంగా కార్తవీర్యార్జునునిలో కూడా బ్రాహ్మణుల పట్ల కించిత్ ఉదాసీనత ఏర్పడింది. అందుకే ఆయన బ్రాహ్మణులు చేసే ప్రతి పనిని నిరసించటం ప్రారంభించాడు. అనంతరం ఒకసారి స్వామిని దర్శించుకున్నప్పుడు తన మనసులోని మాటను స్వామికి నివేదించాడు. స్వామి, నీ అనుగ్రహం పొందితే అవిటివాణ్ణైన నేనే అనంత సామ్రాజ్యానికి చక్రవర్తినయ్యానే, అలాంటిది ఈ దానాలు ధర్మాలు నదీ స్నానాలు ఎందుకు, కార్తీక స్నానము మాఘ స్నానము అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని స్వామికి తన సందేహాన్ని తెలియజేస్తే అద్భుతమైన సమాధానం చెప్పారు దత్తాత్రేయుల వారు. అర్జున, కేవలము జ్ఞానంతోనే అన్నీ సిద్ధించవయ్యా. జ్ఞానం సిద్ధించాలి అంటే చిత్తశుద్ధి కావాలి. కర్మాచరణ వల్ల చిత్తశుద్ధి, తద్వారా భక్తి కలిగి అది జ్ఞానానికి దారితీస్తుంది. ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా ప్రీతి చెందని శ్రీమన్నారాయణుడు మాఘమాసంలో నదీ స్నానం చేస్తే సంతోషించి కటాక్షిస్తాడు. మాఘము అంటే అర్థము, అఘము అంటే పాపము. మా అఘము పాపము లేని పవిత్రమైన మాసము. కనుక పుణ్యతీర్థ దర్శనం ద్వారా నువ్వు ఆచరించేటువంటి కర్మకు సహస్ర గుణాధిక ఫలితాన్ని పొందుతూ అక్కడ ఉన్న తీర్థాలలో స్నానం చేయటం వల్ల నీ పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటూ పరమేశ్వరుడికి ప్రీతిగా నీ జీవితాన్ని గడపవచ్చు అంటూ మాఘస్నాన మాహాత్యాన్ని తెలియజేస్తారు దత్తస్వామి. అప్పుడు కార్తవీర్యార్జునుడికి కొంత అవగతమవుతుంది. కానీ ఆనువంశికంగా వస్తున్న భావన మాత్రం అలాగే ఉంటుంది. అనంతరం రాజ్యంలో అందరూ మాఘమాసపు స్నానాలు చేయాలని, కార్తీక మాసంలో దీపాలు పెట్టాలని చాటింపు వేయించాడు. ఇలా కాలం గడుస్తున్న సమయంలో ఒకరోజు సభ కొలువు తీరి ఉన్నప్పుడు అక్కడ ఉన్న పండితులంతా చర్చించుకుంటూ బ్రాహ్మణుల ఔన్నత్యాన్ని కీర్తించటం ప్రారంభించారు. బ్రాహ్మణుడు నిష్ఠాగరిష్ఠుడై, తపశ్శక్తి సంపన్నుడై, నిస్వార్థ బుద్ధితో పురము యొక్క దేశము యొక్క హితాన్ని కాంక్షిస్తూ జీవితాన్ని గడపగలిగితే ప్రజలంతా ఆనందంగా ఉంటారు. మాహిష్మతి రాజ్యంలో ఉన్న ప్రజలంతా ఆనందంగా ఉండటానికి కారణం ఇలాంటి తపశ్శక్తి కలిగినటువంటి పండితులంతా ఇక్కడ నివాసం ఉండటమే అని చర్చ సాగుతూ ఉంటే అది విన్న కార్తవీర్యార్జునునికి ఆగ్రహం పెల్లుబికింది. నేను ధర్మబద్ధమైన రాజ్యాన్ని పరిపాలించటం వల్ల దత్త అనుగ్రహంతో నెలకు 3 వానలు కురుస్తూ అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ ఖ్యాతిని ఎందుకని మీరు పండితులకు అంటగడుతూ ఉన్నారు? సత్పురుషుల కారణంగా సామ్రాజ్యం సుభిక్షంగా ఉంది అంటూ ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ తన మనసులో ఉన్న ఆవేశాన్ని వెళ్ళగక్కాడు. అప్పుడు
ఏం మాట్లాడాలో తెలియక అందరూ మౌనం వహించిన సమయంలో వాయుదేవుడు, ఏం మాట్లాడుతున్నావు కార్తవీర్యార్జున? నీ కారణంగా దేశమంతా సుభిక్షంగా ఉందంటున్నావా? నీ పూర్వస్థితిని నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావే. నీ తపశ్శక్తి, నీ సాధన ఇదియే అందరికీ ఆనందాన్ని కలిగించేదని నువ్వు భ్రమసి మాట్లాడుతూ ఉన్నావు. తపశ్శక్తి సాధువుల దగ్గర ఉండకపోతే మరెవరి దగ్గర ఉంటుంది? వీళ్ళంతా సామాన్యులను నువ్వు భావిస్తూ ఉన్నావు. మరి భృగువు, వశిష్ఠుడు, దత్తాత్రేయ స్వామి యొక్క జనకుడైన అత్రి మహర్షి, వీళ్ళందరికంటే కూడా నువ్వు గొప్పవాడివా? అందరిలో ఉన్న ఆత్మ చైతన్యం ఒక్కటే అన్న విషయాన్ని మరచిపోయి గర్వంతో మిడిసిపడుతూ ఉన్నావయా? ఆ తప్పు నీది కాదు. ముక్కుని చేత్తో పట్టుకొని ప్రాణాయామం చేయటం కూడా రాని నీకు సహస్ర బాహువులనిచ్చి ఈ మహిష్మతి సామ్రాజ్యాన్ని ఇచ్చిన దత్తాత్రేయుడి యొక్క అపరాధం ఇది అంటూ దత్తాత్రేయుని ప్రస్తావన చేస్తూ కార్తవీర్యార్జునునికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే దత్తనామం వినబడిందో అప్పుడు కార్తవీర్యార్జునులలో ఉన్న ఆవేశం చల్ల నీళ్లు చల్లినట్టు ఉపశమించింది. అప్పుడు తన వరం తనకు గుర్తుకు వచ్చింది. నేను ధర్మ బాటను తప్పి సంచరిస్తూ ఉన్నప్పుడు మహానుభావులు నాకు మార్గోపదేశం చేయటానికి రావాలి అంటూ తాను దత్తాత్రేయుణ్ణి వరమడిగిన విషయం గుర్తుకు వచ్చింది. అదే విషయాన్ని వాయుదేవుడు కూడా గుర్తు చేయటం ప్రారంభించాడు. కార్తవీర్యార్జున, నేను తప్పుగా మాట్లాడుతున్నానని భావించకు. నువ్వే ఒకప్పుడు స్వామిని వరమడిగావు. నువ్వు దారి తప్పి నడుస్తున్నప్పుడు నిన్ను దారిలో పెట్టడం కోసం ఒక మహానుభావుడు వచ్చి నీకు మార్గదర్శకం చేయాలని, ఆ బాధ్యతనే నేను నిర్వర్తిస్తూ ఉన్నాను అని చెప్పేసరికి కార్తవీర్యార్జునునికి కనువిప్పు కలిగి, స్వామి, నా తప్పు నేను తెలుసుకున్నాను, అంతా నా ప్రయోజకత్వమే అన్న భావనతో ఇన్నాళ్ళు ఉన్నాను. అందుకే సాధుపురుషుల యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేక వారి తపశ్శక్తి కారణంగా నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నానన్న విషయాన్ని విస్మరించి నా నోటికొచ్చినట్టు మాట్లాడాను. నిజానికి తపస్సు చేసేవారి తపశ్శక్తిలో 6వ వంతు రాజుకు సంక్రమించి అతను అద్భుతంగా ప్రజలను పరిపాలించాలన్న ఉద్దేశంతో వాళ్ళు తపస్సు చేస్తారన్న విషయాన్ని కూడా నేను విస్మరించాను అని కార్తవీర్యార్జునుడు వాయుదేవుడికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. రాజు ఆ విధంగా తన అహంకారాన్ని వదులుకొని పెద్దలను గౌరవిస్తూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే ప్రయత్నం చేయటం చూసి వాయుదేవుడు సంతోషించి స్వస్తి వచనాలు పలికి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. ఈగో అంటేనే ఎడ్జింగ్ గాడ్ అవుట్. నీలో ఉన్న దైవత్వాన్ని నీకు దూరం చేసేటువంటి ఆలోచన విధానమే అహంకారం. ప్రపంచంలో ఉన్న మానవుల యొక్క సంక్షేమమే వారి ఆలోచన దృక్పథం. కనుక గురు సందేశం కార్యక్రమంలో అద్భుతమైనటువంటి గురు చరిత్రను పారాయణ చేస్తూ ఆ చరిత్రలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహిస్తూ కార్తవీర్యార్జునుని యొక్క కథ మనకు కనువిప్పు కలిగించాలన్న ఆలోచన చేస్తూ జీవితాన్ని ధన్యంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.